దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరము, బాప్తిసం పొందిన మనమందరం కూడా నీతిమంతులము. నీతిమంతులమైన మనము విశ్వాసం మూలంగా బ్రతకాలని వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వాసము మూలముగా అనగా అర్థం ఏంటంటే, మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. ఇలా ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచి ఆధారపడతారో వారు దేవుని వలన ఆశీర్వాదాలు పొందుకుంటారు. మన కుటుంబాలలో ఎన్నో అవసరతలు ఉంటాయి. మనము మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడగకుండా, మనం ఆరాధించే సర్వశక్తి గల దేవుడు తన అడుగువారికి అనుగ్రహించువాడు కనుక, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరత అక్కర తీర్చువాడు కనుక, ఆయన యందు మన విశ్వాసం నుంచి మనం ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు సహాయం చేస్తాడు. సేవ జీవితంలో కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కొంతమంది భక్తి కలిగిన వారు ప్రతి విషయంలో కూడా దేవుని యందు విశ్వాసం నుంచి అడిగి పొందుకున్నట్లుగా అనేక సాక్ష్యాల గురించి మనం విని ఉన్నాము. విశ్వాసులకు తండ్రి అనబడుతున్న అబ్రహాము గారు గురించి మనం ధ్యానం చేసినప్పుడు, అబ్రహాము గారు నీతిమంతుడు, విశ్వాస వీరుడు. ఎలా చెప్పగలుగుతాము అంటే, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఆ ప్రాంతం నుంచి, ఆ దేశము నుంచి తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అబ్రహాము గారు దేవుని మాట చొప్పున మాటకు లోబడి విశ్వాసముతో బయలుదేరి దేవుడు చూపించు ప్రాంతానికి వెళ్ళిపోయారు. అబ్రహాము గారు అక్కడ దేవుణ్ణి ప్రశ్న వేయలేదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నావు, నా తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటున్నావు, నాకు ఆహారం ఏంటి, నేను ఎక్కడ నివాసం చేయాలి, ఇలాంటి ప్రశ్నలు ఏమి అడగలేదు. కానీ దేవుడు పిలిచాడు, వెళ్ళమన్నాడు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి కొనసాగి ఉన్నాడు. అబ్రహామునకు సంతానం లేనప్పుడు నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం ప్రభు చేసి ఉన్నారు. దేవుని మాట యందు 25 సంవత్సరాలు అబ్రహాము గారు విశ్వాసం ఉంచి ఉన్నారు. ఎంత గొప్ప విశ్వాసం! అబ్రహామునకు కుమారుడు పుట్టిన తర్వాత ఒక్కడే ఉన్న ఆ కుమారుణ్ణి నాకు బలి అర్పించమని ప్రభు చెప్పినప్పుడు, ఒక్కడే ఉన్న తన కుమారుణ్ణి దేవునికి బలి ఇచ్చే విషయంలో వెనుకాడలేదు. మనం ఆరాధించే దేవుడు బలి కోరుకునే దేవుడు కాదు. కానీ అబ్రహామును అక్కడ దేవుడు పరీక్షించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు మాత్రం దేవుడు అడిగాడు, దేవునికి ఇవ్వాలి అని విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి ఉన్నారు. అక్కడ ఎలాంటి విశ్వాసం ఇచ్చాడు అబ్రహాము గారు? నా కుమారుణ్ణి దేవునికి బలి ఇచ్చినా గాని ఆ మృతుల్లో నుండి కూడా నా దేవుడు నా కుమారుణ్ణి బ్రతికించగలడనే విశ్వాసం అబ్రహాము గారిలో ఉన్నది. చూశారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుని యందు విశ్వాసం నుంచి బ్రతికాడు కనుక మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించి ఉన్నారు. గొప్ప జనముగా ప్రభు ఆశీర్వదించి ఉన్నారు. ఎందరైతే ప్రభువుని అంగీకరించి ఉన్నారో వారందరికీ కూడా అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నారు. దీనికి అంతటి కారణం ఏమిటంటే, విశ్వాసం మూలముగా జీవించిన వ్యక్తి కనుక. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన అవసరతల విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుని యందు విశ్వాసం నుంచి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుని వలన అద్భుతమైన కార్యాలు మనము అనుభవించుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రమైన ఈ రక్తం చేత కడగబడిన మేము మా బ్రతుకు దినముల మీద విశ్వాసంతో జీవించుటకు కృపను గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఈ మాటలు విని ప్రార్థనకి నిలిచిన ప్రతి వారు కూడా ఆ దశగా అడుగులు ముందుకు వేయటకు సహాయం అనుగ్రహించండి. ఇదేమంతా మీ దీవెన, మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.